అత్యధికంగా ఫలాలు అందించాలి, సంక్షేమాలు అందించాలి, రిజర్వేషన్స్ అందించాలి. అందుకనే కులగణన చేపట్టాడంటే బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కులగణన చేపట్టకుండా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు, కానీ బీసీ కులగణన చేపట్టడం లేదు. ఆయన పుట్టుకతో బీసీలాగా పుట్టలేదు, ఓసీగా పుట్టిండు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్లో వాళ్ళ కులాన్ని బీసీగా చేర్చుకున్నాడని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, అసలు బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సమాజం ఆలోచించాలి. మా నాయకుడు విజన్ ఏంది, బీజేపీ నాయకుల విజన్ ఏంది? బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే విద్వేషము, వినాశకర ఆలోచనలు, డైవర్ట్ పాలిటిక్స్, డివిజన్ పాలిటిక్స్, ఇవి సమాజానికి ఉపయోగపడతాయా? ఏమైనా అభివృద్ధి సాధిస్తుందా? ఈరోజు ఈ సమాజంలో నెహ్రూ గారి కాడ నుంచి మరి మొన్నటి వరకు మన మన్మోహన్ సింగ్ గారి వరకు తెచ్చినటువంటి అనేక సంస్కరణలే ఈరోజు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని నిలబెడుతున్నది వాస్తవం కాదా? ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, బండి సంజయ్ గారు మీరు మంత్రిగా ఉన్నారు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చారు? ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు? సమాజంలో శాంతి వద్దా? సమాజానికి ప్రేమ వద్దా? సమాజ అభివృద్ధి వద్దా? సమాజానికి ఈరోజు పేదలకు సంక్షేమం వద్దా? మీరు పేదల సంక్షేమం అంటేనే సోమరిపోతులను తయారు చేస్తారని మాట్లాడిన మీరు, బీజేపీ నాయకులు పేదల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉందో ఒక్కసారి భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను.